ధర్మాన్ని కాపాడటానికి, అధర్మాన్ని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు స్వీకరించాడు. 1 మత్స్యావతారం, ప్రళయంలో వేదాలను రక్షించిన మత్స్యరూపం. 2 కూర్మావతారం, క్షీరసాగర మథనానికి పర్వతాన్ని మోసిన కూర్మరూపం. 3 వరాహావతారం, భూదేవిని సముద్రం నుండి లేపిన వరాహరూపం. 4 నరసింహావతారం, హిరణ్యకశిపుని సంహరించిన నరసింహరూపం. 5 వామనావతారం, 3 అడుగుల భూమి అడిగిన వామన రూపం. 6 పరశురామావతారం, క్షత్రియుల దర్పాన్ని అణచిన పరశురాముడు. 7 రామావతారం, రావణాసురుని సంహరించిన శ్రీరాముడు. 8 కృష్ణావతారం, గీత ఉపదేశం చేసిన శ్రీకృష్ణుడు. 9 బుద్ధావతారం, అహింస, శాంతి ధర్మాన్ని బోధించిన బుద్ధుడు. కల్కి అవతారం, కలియుగాంతంలో అధర్మాన్ని సంహరించబోయే కల్కి.